విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటన గంటకో మలుపు తిరుగుతోంది. కొత్త ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసుని ఛేదించే పనిలో పడ్డారు. విక్రమ్ గౌడ్ వెన్నుపూసలో బుల్లెట్ స్ట్రక్ అయింది. కుడి భుజం నుంచి ఎడమ ఊపిరితిత్తులను గాయం చేసుకుంటూ D11 ప్రాంతానికి చేరుకుంది బుల్లెట్. ఇలా ప్రజా గాయకుడు గద్దర్, సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కి కూడా బుల్లెట్లు ఊపిరితిత్తుల్లోకి దిగాయి. బుల్లెట్ చచ్చుకుపోవడంతో విక్రమ్ గౌడ్ ఎడమ ఊపిరితిత్తి దెబ్బతింది. ప్రస్తుతానికైతే ప్రాణాలకు ఎటువంటి హాని లేదని చెప్తున్నారు డాక్టర్లు. అయితే బాడీలోని బుల్లెట్ను తీస్తే ప్రాణాలకు ముప్పు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. విత్ వీడియో, ఆడియో రూపంలో విక్రమ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. తాను కొంతమందికి డబ్బులు ఇవ్వాలని, తనకు కూడా చాలా మంది నుంచి డబ్బులు రావాలని పోలీసులకి వివరించాడు విక్రమ్ గౌడ్. ఒడిశా రాష్ట్రంలో మైనింగ్ కాంట్రాక్ట్ నుంచి కూడా తనకు డబ్బులు రావాలని చెప్పాడు విక్రమ్ గౌడ్. కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. టీవీ9లో వస్తున్న కథనాలను కూడా చూస్తున్నాడు. మరో 10 రోజుల పాటు ఆయన హాస్పిటల్లోనే చికిత్స తీసుకోనున్నారు. మరోవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ కు పరామర్శలు వెల్లువెత్తున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి కూడా విక్రమ్ గౌడ్ ని పరామర్శించారు. ఇటు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ యువజన నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాస్పిటల్ కి చేరుకుని విక్రమ్ గౌడ్ ని పరామర్శిస్తున్నారు. విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తాము ఉంటున్న ఇంటికి వచ్చి తనపై కాల్పులు జరిపాడని పోలీసులకి చెప్పాడు విక్రమ్ గౌడ్. కారులో వచ్చిన దుండగుడు తనపై కాల్పులు జరపడంతో వెంటనే తాను ఘటనా స్థలంలోనే కింద పడిపోయానని చెప్పాడు విక్రమ్. ఆ సమయంలో తానేం చేయాలో అర్థం కాక గట్టిగా కేకలు వేశారని చెప్పుకొచ్చాడు. ఇక కాల్పుల ఘటనపై వస్తున్న ఆరోపణలు, అనుమానాలపై విక్రమ్ గౌడ్ భార్య షిపాలి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారామె. పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న షిపాలి తన భర్తపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులే గుర్తించాలన్నారు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారామె. కాల్పుల ఘటనపై పూర్తి సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డికి ఇచ్చానన్నారు. ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారు స్టేబుల్ గానే ఉన్నారు. హీ స్పోక్ టు ద టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు. తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు. ఏం తనకు అయ్యిందో, ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని, ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు. విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, ఇప్పుడు ఏదైనా హెల్త్ బులెటిన్ విడుదల చేశారా? ఏం చెప్తున్నారు డాక్టర్లు? మొత్తంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్పై జరిగిన కాల్పులు సంచలనాన్ని సృష్టించాయి. అయితే విక్రమ్ గౌడ్ నిన్న ఉదయం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికైతే నిలకడగా ఉందని తన బంధువర్గాలు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. మధ్యాహ్నం కూడా అపోలో వైద్యులు ఒక బులెటిన్ విడుదల చేశారు. ఆ బులెటిన్లో కూడా అతని రెస్పిరేటరీ సిస్టమ్ అన్నీ స్టెబుల్గా ఉన్నాయని బులెటిన్లో విడుదల చేసిన బులెటిన్లో చెప్పడం జరిగింది. అయితే తన బంధువర్గం నుంచి కూడా కొంత ఎక్స్క్లూజివ్ మనకి సమాచారం అందింది. బుల్లెట్ ఏదైతే 2 బుల్లెట్లు ఆయన 2 బుల్లెట్లు తన బాడీలోకి వెళ్ళాయి. ఒకటి అక్కడే పడిపోయింది, ఏదైతే సోఫా దగ్గర షూట్ చేసుకున్నాడో అక్కడే పడిపోయింది. రెండో బుల్లెట్ షోల్డర్ పైన షూట్ చేసుకున్న బుల్లెట్ ఎడమ వైపు ఉన్న లంగ్స్ని హిట్ కావడంతో ఎడమ వైపు ఉన్న లంగ్స్ కొంత డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత ఆ బుల్లెట్ నేరుగా ట్రావెల్ చేస్తూ బ్యాక్ సైడ్ స్పైన్ దగ్గర ఆగిపోయింది. ఆ ఆగిన పార్ట్ని మెడికల్ టర్మ్స్లో D11 అనే పొజిషన్ అంటారు. ఏదైతే మన చెస్ట్ ఉంటుందో చెస్ట్ బ్యాక్ సైడ్ ఉండే ఆ పార్ట్ని D11 అంటారు. కింద ఎల్ టర్మ్స్లో పిలుస్తారు. అంటే మెడికల్ టర్మ్స్లో బోన్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఆ D11 అనే టర్మ్ దగ్గర, D11 అనే పొజిషన్ దగ్గర ఈ బుల్లెట్ ఆగిందని వైద్యులు చెప్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లంగ్ మాత్రం, అంటే చాలా దగ్గర నుంచి షూటింగ్ జరిగింది కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లంగ్ మాత్రం బాగా డ్యామేజ్ అయిందని వైద్యులు చెప్తున్నారు. మొత్తంగా ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. తను లేచి ఉదయం కూడా కొద్దిసేపు తనతో వాకింగ్ చేయించారు. అటు ఇటు తిరిగాడు, టీవీ కూడా చూస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా భోజనం కూడా రెగ్యులర్ భోజనమే తింటున్నారని తన బంధువులు ఎవరైతే హాస్పిటల్లో ఉంటున్నారో విక్రమ్ గౌడ్ని కలవడానికి చాలామంది బంధువులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు మనకు అందించిన సమాచారం ప్రకారం విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి స్టెబుల్గానే ఉంది. కాకపోతే ఆ బుల్లెట్ను
తీయకూడదని చెప్తున్నారు. ఎందుకంటే తీస్తే తన ప్రాణానికే ప్రమాదం ఉందనే నేపథ్యంలో ఆ బుల్లెట్ను తీయకూడదని డాక్టర్లు సూచించినట్టుగా బంధువులు చెప్తున్నారు. ఆ బుల్లెట్ గతంలో గద్దర్, ప్రజాగాయకుడు గద్దర్, అదేవిధంగా సినీ డైరెక్టర్ బెల్లంకొండ సురేష్, వీళ్ళిద్దరికి కూడా ఇదే విధంగా బాడీలో బుల్లెట్ స్టక్ అయిపోయింది. చాలా కీలకమైన పొజిషన్లో స్టక్ అయిపోయింది. అందుకు ఆ బుల్లెట్ని తీయలేదు. వాళ్ళు ఇంకా బుల్లెట్ని క్యారీ చేస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ని కూడా ఆ బుల్లెట్ను అలాగే క్యారీ చేయాలి, కొన్ని రోజుల వరకు అలాగే ఉంచుకోండి, తర్వాత చూద్దాం. అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి తనకి సంబంధించి ఎటువంటి సర్జరీలు చేయలేదు. కేవలం ఊండ్స్ని మాత్రమే సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఊండ్స్ని మాత్రమే రికవరీ అయ్యే విధంగా చేశారు. కానీ విక్రమ్ మాత్రం లేచి తిరుగుతున్నారనేది మాత్రం బంధువుల వద్ద నుంచి మనకి సమాచారం అందుతుంది. ప్రత్యూష. ఎస్ అగస్త్య, మొత్తం మీద విక్రమ్ కేసులో లోతుగా దర్యాప్తు అయితే సాగుతోంది. నిజంగానే విక్రమ్ చెప్తున్నట్లుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇలా కాల్పులు జరిపి వెళ్ళాడా, లేకపోతే విక్రమ్ గౌడ్ తనకు తానే కాల్చుకున్నాడా, ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి విక్రమ్ గౌడ్ శరీరంలో ఉన్న బుల్లెట్ని తీయడం మాత్రం అసాధ్యంగా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అది తీయడం వల్ల ఉపయోగం లేదని, అది తీయకపోయినప్పటికీ కూడా అతనికి ఎటువంటి హాని జరగదు అని డాక్టర్లు చెప్తున్నారు. దీప్తి, కాటమరాయుడు కోసం ఆ ఊరంతా వెయిట్ చేస్తుంది కదా. నిజంగానే సినిమాల్లో ఒక మంచి పని చేసిన వ్యక్తి హీరో అవుతాడు, కానీ ఇక్కడ ఒక రియల్ హీరో మంచి పని చేసి రియల్ హీరోగా మారుతున్నాడు. ఇన్నాళ్ల నుంచో లేని ఒక ఆశతో ఇన్నాళ్లు జరిగిన ఒక అద్భుతం కోసం ఒంటి నిండా కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్తో పాటు డాక్టర్ల బృందం తమ ప్రాంతంలో పర్యటించి మాయదారి కిడ్నీ రోగం మూలాల్ని కనుక్కుంటారని గట్టిగా నమ్ముతున్నారు అక్కడి జనం. అందుకే పవర్ స్టార్ ఎంట్రీ కోసం భారీ ఏర్పాట్లతో రెడీ అయ్యారు. ఇప్పుడు ఉద్దానం ప్రజలు పవన్ కళ్యాణ్ లో ఓ కాటమరాయుడును చూస్తున్నారు. ఇన్నాళ్లు లేని ఒక ఆశతో ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. మన అందరి కాటమరాయుడు పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. ఇప్పటి వరకు జరగని ఒక అద్భుతం పవన్ కళ్యాణ్ చొరవతో జరిగిపోతుందని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు 2 దశాబ్దాలుగా కిడ్నీ రోగాలతో బాధపడుతున్నారు. ఒక్కరిని వదలకుండా అసలు మాయదారి రోగం ఎందుకు వస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు వచ్చారు వెళ్లారు, అయినా ఫలితం లేదు. ఈ ప్రాంత ప్రజల కష్టాలపై ఇటీవల TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. వాటి ద్వారా పవన్ ఉద్దానంపై ఫోకస్ పెట్టారు. హుటాహుటిన ఉద్దానంలో పర్యటించారు. అక్కడి ప్రజల కన్నీటి కథలు విన్నారు. వాళ్ల బాధలు తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు, వచ్చేశారు. నాకు బాధ కలిగించింది ఏంటంటే రాబోయే తరాలు చిన్నపిల్లలు కూడా దీని బారిన పట్టడం నాకు నిజంగా కలిచివేసింది. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ ప్రసంగం ఇవ్వటంతో పాటు ఉద్దానం సమస్యను ప్రస్తావించారు. విచిత్రంగా ఉన్న సమస్యపై హార్వర్డ్ మెడికల్ స్కూల్ చీఫ్ డాక్టర్ జోసెఫ్ బన్వెంత్రే, డాక్టర్ వెంకట్ సబ్బిచెట్టి స్పందించారు. ఉద్దానంపై పోరాటానికి నడుం బిగించారు. జూలై 29 నుంచి ఏపీకొస్తామన్నారు. ఇప్పుడు వచ్చారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఉద్దానం వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నారు. సమస్య మూలాలను తెలుసుకుంటున్నారు. రేపు పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తారు. హార్వర్డ్ డాక్టర్ల బృందంతో భేటీ అవుతారు. ఉద్దానం కిడ్నీ సమస్య గురించి తమకు తెలుసునని, కానీ పవన్ కళ్యాణ్ వల్లే ఈ అంశంపై ఫోకస్ పెట్టామంటున్నారు డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి. ఉద్దానం అన్న సమస్య ఎప్పటి నుంచో ఉంది. సో మాకు ఈ విషయం తెలుసు, ఉద్దానంలో కొంచెం హై ప్రివలెన్స్ ఉంది కిడ్నీ డిసీజ్ అనేది 6-7 years క్రితం తెలుసు. అండ్ గౌరాజ్ గారు వర్క్ చేసినప్పుడు కానీ, అజయ్ సింగ్ గారు వర్క్ చేసినప్పుడు కానీ, అండ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ దట్ టైమ్. బట్ ఒక ప్రాపర్ ఛానల్ దొరకలేదు మాకు. అండ్ ఇట్ నీడ్స్ ఫండింగ్, ఇట్ నీడ్స్ రిసోర్సెస్ టు గెట్ ఫండింగ్. అండ్ తర్వాత అది ఇట్స్ బీన్ లైక్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్.
వీ కుడ్ డూ మ్యాచ్. బట్ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం అండ్ దెన్ దేర్ ఈస్ న్యూ హోప్ అండ్ న్యూ అవేర్నెస్ నాట్ ఓన్లీ లోకల్లీ బట్ అంత ఇంటర్నేషనల్లీ అండ్ గ్లోబల్లీ. ఆయన హార్వర్డ్ రావడం జరిగింది అండ్ దేర్ హీ ఉద్దానం గురించి చెప్పడం జరిగింది. సో దట్స్ ద టైమ్ I formally approached him like, okay, we have the expertise, we want to collaborate with local researchers and together we can find a solution to this problem. పవన్ కళ్యాణ్ చొరవతో ఉద్దానం ఉద్యానవనంగా మారితే అంతకంటే అదృష్టం లేదని చెబుతున్నారు స్థానికులు. ఇన్నాళ్లు అంతుచిక్కని రోగాన్ని ఇప్పుడు హార్వర్డ్ తేల్చేస్తుందని నమ్ముతున్నారు. ఈ మహమ్మారిపై టీవీ9 అనేక కథనాలు ప్రచురించిన తర్వాత ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే అటు ప్రభుత్వం కూడాను సత్వర చర్యలు కూడా కొన్ని తీసుకున్నాయి. కానీ రేపు 30వ తేదీన కొంతమంది శాస్త్రజ్ఞులతో కలిపి అమెరికాలో ఉన్న హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి శాస్త్రజ్ఞులతో ఈ మూలాలు కనుక్కుంటారని ఎంతో ఆశతో ఉన్నాం. ఈ మహమ్మారి నుండి కాపాడగలిగితే ఎప్పటి వల్లే ఇదే ఉద్యానవనం అనేటువంటిది మళ్ళా పాత వైభవం సంతరించుకుంటుందని ఎంతో ఆశతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ కోసం ఉత్తరాంధ్ర జనసేన ఎదురు చూస్తోంది. రేపు ఉదయం 6 గంటల కల్లా ఆయన వైజాగ్ ఎయిర్పోర్టు దగ్గరకు చేరుకున్న దగ్గర నుంచి ఆయన ప్రతి కదలికను భారీ ర్యాలీతో తీసుకెళ్లబోతున్నారు. ఉద్యానంలో పరిస్థితులను పరిశీలించిన తర్వాత పవన్ హార్వర్డ్ వైద్యులతో కలిసి విజయవాడ వస్తారు. అక్కడే ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. సమస్య మూలాలపై చర్చించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారు. నోటిఫికేషన్ విడుదలైంది, విమర్శల పదును పెరిగింది. నోటిఫికేషన్ విడుదలకి ముందే మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా అది ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అభివృద్ధి నినాదంతో టీడీపీ అధికార దుర్వినియోగం అన్న ఆరోపణలతో వైసీపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్న నంద్యాలలో 2 పార్టీల నుంచి కీలక నేతలు రంగస్థలానికి చేరుకున్నారు. ఎక్కడెక్కడ జిల్లాల్లో ఉన్న తమ పార్టీకి మద్దతుగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నంద్యాల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆగస్టు 5 వరకు నామినేషన్ల ప్రక్రియ, ఆగస్టు 9 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఆగస్టు 23న పోలింగ్, ఆగస్టు 28న కౌంటింగ్. టోటల్ షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పటిదాకా ఎలాంటి షెడ్యూల్, నోటిఫికేషన్ లేకుండానే పార్టీలు దూసుకుపోయాయి. పోటీ పడుతున్న అభ్యర్థులు గెలుపు కోసం కాల్తున్నారు. ఇప్పుడిక అంతా అధికారికమే. పార్టీల్లో ఎవ్వరూ అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే ఒక భావన వచ్చేసింది. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇటు వైసీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే ఈ 2 పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అగ్రనాయకత్వం మొత్తం నంద్యాలలోనే మకాం వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష వైసీపీ సైతం నంద్యాలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పక్క జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం నంద్యాల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నియోజకవర్గంలో ముస్లింలు, బీసీలు, దళితులు, వైశ్యులు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అందుకే ఆయా సామాజిక వర్గాల వారీగానే ఫోకస్ పెట్టి ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానంలో గెలుపు కోసం పోటాపోటీ విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ మంత్రులందరినీ నంద్యాలలో మోహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైసీపీ నేత రోజా ఆరోపిస్తున్నారు. టీడీపీకి ధైర్యం ఉంటే పార్టీ మారిన నేతలతో రాజీనామాలు చేయించాలంటున్నారు. ఇటు మంత్రులు మాత్రం వచ్చింది ప్రచార పర్వానికి కాదు, అభివృద్ధి చూడ్డానికి అంటున్నారు. కేవలం భూమాపై అభిమానంతోనే సాయం చేస్తున్నట్టు చెప్తున్నారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఈ రాష్ట్రంలో గతంలో ఉండేటువంటి సాంప్రదాయాలను కావాలని మీరు పోటీ చేస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా శాసనసభ్యులు సరిపోతే వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్లకు ఆ యొక్క సీటు ఇనార్మస్గా ఇచ్చేటువంటి ఆనవాయితీని మీరు బ్రేక్ చేస్తున్నారు. ఆ రకంగా బ్రేక్ చేయడమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏమీ చేయలేకపోయినా ప్రజలను, ఈ నియోజకవర్గ ప్రజలను అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకుంటున్నారు. మీరు ఏం చేస్తారో అది చెప్పడంలో ఎవరు ప్రతిరోజు మేము అడుగుతున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు ఏమి చెయ్యబోతున్నావు అది చెప్పు. అది చెప్పట్లే. అది చెప్పకుండా ఎంతసేపు చేసేటువంటి కార్యక్రమాలు విమర్శించడం, ఎవరో వచ్చి ఏదో అధికారాన్ని దుర్వినియోగం చేస్తామనడం. ఏం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాం? మేము మంత్రులుగా ఉండేటువంటి వల్ల సామాన్యంగా రోడ్లకి వెళ్తున్నాం.
మా ప్రోటోకాల్ పక్కన పెట్టి వెళ్తున్నాం. మేము వచ్చింది ఎన్నికల కోసం కాదు, మేము వచ్చింది ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గానికి వచ్చాం. కార్యక్రమాలు సజావుగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు అందించడానికి మేము ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజల కోసం, నాగిరెడ్డి గారి పైన ఉండేటువంటి అభిమానం కోసం, పార్టీ ప్రభుత్వం ఆదేశించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల కోసం మేము ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. నందిగామలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ మీద ఎలక్షన్కి పోటీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోతే మీరు సిగ్గు లేకుండా అక్కడ క్యాండిడేట్ని పెట్టి మేము సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నికల్లోకి వచ్చామని చెప్పడం అనేది మీ దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు కర్నూలులో ప్రెస్ మీట్ పెట్టారు. నేను ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడే ₹1 కట్టి ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను. మొన్న వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి నా శీలమంతా పోయింది అని చెప్పి ఒప్పుకున్నాడు. తను చేసిన నీతిమాలిన పని ఒప్పుకున్నాడు. మంత్రి పదవి కోసం అటు నుంచి ఇటు వచ్చాను, ఇక్కడ అధికారం రాలేదు, తెలుగుదేశం మంత్రి పదవి ఇస్తాననగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అనేది ఆయన క్లియర్ కట్గా ఆయన శీలాన్ని ఆయనే పోగొట్టుకున్నాడని ఒప్పుకున్నాడు. మంత్రి పదవుల కోసం, డబ్బుల కోసం, కేసుల కోసం పార్టీలు మారుతూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నీతులు చెప్పడం అనేది సక్రమమైన పద్ధతి కాదు. దీప్తి, ఏంటి ఇందాక ఇంట్రోలో ఎవరికో ఓటేస్తానంటున్నావు? నేను చెప్పింది నా గురించి కాదు రాజా. మరి ఎవరి గురించి? ఇంకెవరు, పోసాని గురించి. ఇందుకు ఆయన ఓటు ఎవరికి? వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీకే ఓటేస్తానని, జగన్ పార్టీకే ప్రచారం చేస్తానని చెప్పారు టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. టీడీపీకి, పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకి ఎందుకు ఓటు వేరో కూడా పోసాని వివరించారు. టీవీ9తో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో 3 కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్. వీరు ముగ్గురికి ఎన్ని మార్కులు వేస్తారు పోసాని అవుట్ ఆఫ్ 100? మార్కులు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను సపోర్ట్ చేస్తా, ఆయనకే నేను ఓటేస్తా. వైనాడు చంద్రబాబు నాయుడు, వైనాడు పవన్ కళ్యాణ్. నేను స్వార్థపరుణ్ణి. ఓటర్ ఎప్పుడు స్వార్థపరుడిలాగా ఉండాలి. కానీ ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తానంటున్నారు? ఇప్పుడు నేను చంద్రబాబు గారి పరిపాలన చూశా. చంద్రబాబు గారు చాలా సమర్థుడైన నాయకుడు. నేను చంద్రబాబు గారి కోసం ఫుల్ పేజీలో కూడా వ్యాసాలు రాసి ఈ క్వాలిటీస్ ఉన్న చంద్రబాబులో అందుకు నేను ఓటేస్తున్నా అని పబ్లిక్గా చెప్పాను. ఇప్పుడు టీవీలో చెప్పినట్టుగా చెప్పిన తర్వాత అప్పుడు నేను ఓటేసా, అభిమానించా. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ సమర్థత ఇప్పుడు లేదు. ఆ సిన్సియారిటీ ఇప్పుడు నిస్సహాయంగా ఉండిపోతుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమస్య తీసుకెళ్తే తాట తీసేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, రాజకీయాలు కుల ప్రాబల్యం పెరిగిపోయి, మత ప్రాబల్యం పెరిగిపోయి, ఈ తప్పు చేసిన వాళ్ళని కూడా మనం ఏమన్నా అంటే వీళ్ళు జారిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మన ప్రాబ్లం అవుద్దేమో అనే దృష్టి ఉందేమో అనే భయపడ్డా. కానీ గత ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే సపోర్ట్ చేశారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పోటీకి నిలబెడతాను అంటున్నారు. మరి ఆయన వైపు మొగ్గు చూపేటువంటి ఆస్కారం లేదా? లేదు. నేను జగన్ ఓటేస్తానని చెప్పే కదా, ఇద్దరు కోటేయకూడదు కదా ఒక కోటు. అందుకోసం అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్లో అసలు ఆల్రెడీ టెస్టెడ్ కేసు అయితే కాదుగా పవన్ కళ్యాణ్. నా కొడుకున్నాడు 23 ఏళ్ళు, వాళ్ళు ఎలాంటి లోపాలు లేవు. వాడిని నేను సీఎం చేస్తానా? నా భార్యకి ఎలాంటి లోపాలు లేవు. నా భార్య ఇదేగా ముఖ్యమంత్రిని చేస్తానా, దేశాన్ని ప్రధానమంత్రి చేస్తానా? ఇప్పుడు జగన్ పార్టీ తరఫున పోసాని ప్రచారం చేసేటువంటి ఆస్కారం ఉందా లేదా? జగన్ పార్టీని నేను సపోర్ట్ చేస్తా. మీరు ఒక్కళ్ళు ఓటేసి ఊరుకుంటారా లేక జగన్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? జగన్ పార్టీ తరఫున ప్రచారం చేస్తా. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యేగా ఉండు అని చెప్పి చిరంజీవి లాగే ఆఫర్ ఇస్తే మీరు పోటీ చేసే ఆస్కారం ఉందా? ఇప్పుడు ఈ క్లిప్పింగ్ దాచిపెట్టుకో. నేను చెప్పేది, నేను నరేంద్ర మోడీ వచ్చి నిన్ను డైరెక్ట్గా రాజ్యసభ పంపిస్తున్నా, ఎలక్షన్ సంబంధం లేకుండా ప్రమాణ సాక్షిగా రాజ్యసభ మెంబర్ అవను. జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, నేను పోటీ చేయను. ఎంపీ ఇస్తాడు, నేను పోటీ చేయను. ఎమ్మెల్సీ ఇస్తాను, నేను గెలిస్తే నాకు వద్దు. గతంలో ఇదే చిరంజీవి మిమ్మల్ని చాలా నిజాయితీపరుడు పోసాని కాబట్టి పోటీ చేయండి అంటే పోటీ చేస్తున్నారు మీరు ఆల్రెడీ. అవును, అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అని పోసాని మీరు పోటీ చేయండి అన్న కూడా చేయను.